18 నెలల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ మండిపడ్డారు. హుస్నాబాద్కు 4 మంత్రులు వచ్చినా ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి మంజూరు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలను మంత్రులు ప్రారంభించారు. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు పనులు 95% పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా చేశామని గుర్తు చేశారు. ఒకరేమో వెంకటరెడ్డి గారు, రెండో ఆయనేమో దామోదర్ రాజనరసింహ గారు, మూడో ఆయన మన మంత్రి గారు. మీరు డెవలప్మెంట్ లేదు కానీ ముచ్చట్లు మాత్రం చాలా గొప్పగా బ్రహ్మాండమైన ముచ్చట్లు మాట్లాడారు. దయచేసి హుస్నాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు సహించరు అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి మళ్ళీ మీరు ఇంకొకసారి ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఇంకొకసారి కనుక మీరు మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో ముఖ్యమంత్రి ఉండే ఏం పని చేయాలంటే మాత్రం ఇవాళ నువ్వు ఏం పని చేసినావు రుజువు చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. నేను ఇప్పటి వరకు నువ్వు నయా పైసా పని చేయలేడా, కేవలం ముచ్చట చెప్పుడు మాట చెప్పుడు తప్ప ఏం పని చేయలేని చెప్పి మాత్రం మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్త కూడా మేము తెలియజేస్తున్నాం. వచ్చి 14 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ తట్టెడు మట్టి కూడా ఇవాళ తీయలేదు. 437 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. మరి కాలువల కోసం కాలువల రాని ప్రాజెక్ట్ ఏం చేస్తామని మాట్లాడింది. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను, ఎన్ని ఎకరాలు మీరు అక్విజిషన్ చేసిండ్రు ఇవాళ ప్రాజెక్ట్ కాలువల కోసం అని చెప్పి నేను ఇవాళ అడగదలుచుకున్నాను. మరి వాళ్ళు మంత్రి లెక్క ఉన్నాం కదా, సరే నేను ఒక ఎమ్మెల్యే లెక్కనే ఉంటుంది, కానీ వాళ్ళు మంత్రి లెక్క ఉంది కదా, మరి ఏం పని చేస్తున్నాం ఇప్పుడు హుస్నాబాద్ మాత్రం నేను ప్రశ్నించదలుచుకున్నాను.